చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. బస్సు కూడా మొత్తం ఫుల్ సీటింగ్ కెపాసిటీ కూడా ఫుల్ అయిన నేపథ్యంలో కూడా బస్సు అటు ఇటు ఊగుతుంటది. ఆ నేపథ్యంలో 120 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత ఆ బస్సు ఎట్టి పరిస్థితులు కూడా కంట్రోల్ అవడానికి చాలా సమయం పడుతుంది. అంటే మినిమం 100 అండ్ 150 మీటర్స్ డిస్టెన్స్ లో ముందు చూస్తేనే ఇక్కడ నుంచి బ్రేక్ కొట్టుకుంటూ వెళ్తే కానీ తెలియని పరిస్థితిలో ఉంటది. కాకపోతే ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టుకుంటున్నటువంటి అంటే ఎవరైతే బస్సులు నడుపుతున్నారో ఆ డ్రైవర్ల మీద కూడా కొంత అనుమానం కలుగుతున్న విషయం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ డ్రైవర్ ఒకరే ఉంటారు, మిగతా వాళ్ళని క్లీనర్ గా లేకపోతే ట్రైనీ డ్రైవర్స్ పెట్టుకో కూడా ప్రజల ప్రాణాలతో ముఖ్యంగా ప్రయాణికులు ప్రాణాలు పరంగా పెట్టి వాళ్ళు ట్రయల్ రన్స్ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ మీద వేస్తున్నట్టు గతంలో కూడా అనేక జరిగాయి. ఎందుకంటే ఆ డ్రైవర్ కి నిద్ర వచ్చిందని చెప్పేసి క్లీనర్కి అప్పగించడం, లేకపోతే కొద్ది టైర్డ్ అయ్యారని చెప్పేసి కొత్తగా ట్రైనీకి అప్పగించడం, అతను కొత్తగా స్టీరింగ్ పట్టుకున్న స్పీడ్ లో కూడా హై స్పీడ్ పోయి ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాత్రి జరిగిన ఘటన కూడా ఈకోవలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కాపురంలో బయలుదేరినటువంటి ఆర్టీవీ ట్రావెల్స్ నడుపుతున్నది సీనియర్ డ్రైవరా లేకపోతే ట్రైనీ డ్రైవరా లేకపోతే క్లీనరా? ఎందుకంటే ఆ బస్సు ఫుల్ అయ్యేంత వరకు కూడా డ్రైవర్ కొద్దిగా రెస్ట్ లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లే క్రమంలోనే ఏదైతే గమ్యస్థానానికి వెళ్తారో ఆ ప్రాంతంలో వెళ్లే మార్గంలోనే డ్రైవరు గ్రామం ఉంటూ అక్కడ అతను ఛార్జ్ తీసుకోవడం, అంటే బస్సు ఎక్కేసి అక్కడి నుంచి ఆ గమ్యస్థానానికి చేర్చే నేపథ్యంలో కూడా క్లీనర్లు లేకపోతే టెంపరీ డ్రైవర్స్ అక్కడ వరకు నడుపుతుంటారు. రాత్రి జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే అటువంటి సంఘటనల నేపథ్యంలో అతనికి కొద్దిగా అవగాహన లేకపోవడం, కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా కొద్ది రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా అది సింగిల్ రోడ్ కాదు, అంటే డబుల్ రోడ్డు. మార్జిన్స్ పెద్దగా లేదు, పక్కనే చిన్న చిన్న చిల్ల మొక్కలు అవి ఉన్నాయి, తర్వాత పొలాలు ఉన్నాయి. ఆ క్రమంలో కంట్రోల్ కాక అంటే ఆ రూట్ లో వెళ్ళే స్పీడ్ మాక్సిమం 100-120 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ స్పీడ్ లోనే కంట్రోల్ కాక పొలంలోకి తీసుకెళ్లే నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయము అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ బస్సును కూడా పూర్తిగా పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ప్రత్యక్ష సాక్షుల అదులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంటే ఓవర్ స్పీడింగ్ కారణంగా ఉందా? వాళ్ళు ప్రయాణికులు చెప్తుంది ఏంటంటే అసలు బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక ఏరోప్లేన్ ఆ ఫీల్డ్ లో ఉంటారు, అసలు బయట ఏం జరుగుతుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది కూడా తెలియని పరిస్థితి. కాకపోతే ఒక్కసారిగా కూడా ఆ రోడ్డు నుంచి సైడ్ దిగటంతో కూడా ఒకసారి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఆ బస్సు ఆగిన తర్వాత చూస్తే పక్కనే ఉన్న చిల్ల చెట్లు పొలాల్లో ఉన్నాం, దిగి మేము ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రయాణికులకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు బెంగళూరు వెళ్లాల్సింది, వాళ్ళు వెళ్ళే పనిలో ఉన్నారు, కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించట్లేదు. కాకపోతే ప్రయాణికులు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకమైన దృష్టి సారించి వారు ఆ కేసుకు సంబంధించి అంటే అసలు జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులకు కానీ పోలీసులకు కానీ పూర్తి సమాచారం ఇస్తే ఇటువంటి ట్రావెల్స్ ముఖ్యంగా ఈ ప్రమాదానికి గురవుతున్న ట్రావెల్స్ ను ట్రాక్ రికార్డు తీసి ఆ ట్రాక్ రికార్డు ప్రకారంగా కూడా వాళ్ళపై చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి వాటిలో కొన్ని మీరు చెప్పిన విధంగా కొంత స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేయడం కానీ, ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు సీటర్ నుంచి స్లీపర్కి వెళ్ళడం కానీ, హైట్ ఆ బస్సు హైట్ అంటే హెయిర్ సస్పెన్షన్ కొద్దిగా మోడలైజ్ చేయగానే హైట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి హైట్ విషయంలో పూర్తిగా ఈ ఇండియన్ రోడ్ కండిషన్స్ కి బస్సు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ తో ఉంటుంది, ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఎటువంటి ప్రయాణం చేయాలి, అసలు ఈ డ్రైవర్ కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది, అతను హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనేది ఇటువంటి అనేకమైన కారణాలు ఉన్నాయి. మరి వీటి మీద ప్రత్యేక దృష్టి అయితే అధికారులు పెట్టాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు అంటే చిన్న ప్రమాదం తీసివేసిన కర్నూలులో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ప్రమాదాలు అనేకం జరిగే అవకాశాలు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ ప్రారంభమైంది, విస్తారంగా రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ డ్రైవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా బస్సుల్ని నడపాల్సిన పరిస్థితి. ఎందుకంటే బీటీ రోడ్స్ మీద బస్సు అంత ఈజీగా బ్రేక్ పడే అవకాశం ఉండదు వర్షాల సమయంలో కూడా. కాబట్టి వారైతే ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే జరిగిన సంఘటన మీద మటుకి మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి గతంలో విమానానికి సంబంధించి గుజరాత్లో అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం జరిగితే ఆ తర్వాత ప్రతి విమాన ప్రమాదం ఎంతటి స్థాయిలో మరది కాన్సిక్వెన్సెస్గా జరిగాయా లేకపోతే దాని మీద మనం ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అవన్నీ బయటపడ్డాయా తెలియదు. కానీ ఏ రకంగా అయితే ఒకదాని వెంట ఒకటి విమాన ప్రమాదాలు ఎలా బయటపడ్డాయో ఇప్పుడు కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం గురైనటువంటి ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క బస్సు ప్రమాదాలు చాలా పెద్ద మొత్తంలో బయటపడుతూ ఉన్నాయి. 24వ తేదీన కర్నూలులో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. చిన్నటేకూరు దగ్గర వి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు అది. దాంట్లో 19 మంది సజీవ దానమైన నాటి నుంచి కూడా నిత్యం ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ప్రమాదాలు బయటపడుతూ ఉన్నాయి. నెల్లూరులో కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక బస్సు ప్రమాదానికి గురైంది, ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు.
త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి భయపడిపోయారు. లేదంటే కనుక లోయలో పడిపోయిన బస్సు కొంత డౌన్ఫాల్లోకి పడిపోయి పల్టీలు కొట్టి పరమార తీవ్రత మరింతగా ఎక్కువగా ఉండేది. ఇంకో దగ్గర బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది, వన్ సైడ్ అయిపోయింది. ఇంకో దగ్గర బస్సు ఇప్పుడు పొలాలకు దూసుకువెళ్ళింది. ఇది ప్రకాశం జిల్లాలో. సో ఒకటి కాదు రెండు కాదు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనంటికి ప్రధాన కారణం ఒకటి స్పీడ్ కంట్రోల్ లేకపోవడం. ఎక్కువగా నైట్ టైంలోనే ఈ బస్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్లో సుమారుగా 4-5 గంటలకు మొదలైనటువంటి బస్సులు అర్ధరాత్రి మొత్తం కూడా ప్రయాణించి తెల్లవారుజామున మళ్ళీ బెంగళూరు డ్రాప్ చేస్తూ ఉంటాయి ప్రయాణికుల్ని. సో ఈ నైట్ అంతా జర్నీ చేసే సమయంలో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి శృతిమించిపోయే వేగం. అసలు ఇందాక ప్రతినిధి శ్రీనివాస్ చెప్తున్నట్టుగా బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళంతా కూడా బస్సు డ్రైవర్లా వెళ్ళరు. వాళ్ళంతా విమానం పైలట్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. పక్కన ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆర్టీఓ అధికారులు ఏదో ఉబ్బడిమిబ్బడిగా చాలా హడావిడిగా వచ్చేసి తనిఖీలు చేసి ఒకరోజు తనిఖీలు చేసి ఊరుకుంటే తూతు మంత్రంగా ముగించేసి సరిపోదు. నిత్యం తనిఖీలు జరగాలి. దానిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయా, తర్వాత హ్యామర్స్ ఉన్నాయా గ్లాస్ బ్రేక్ చేయడం కోసం, ఇంకా గైడ్లైన్స్ని పాటిస్తున్నారా, ఇవన్నీ ఒక కండిషన్లో ఉన్నారా, బస్సు ఫిట్నెస్ ఉందా లేదని గమనిస్తూనే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్కి కూడా డెఫినెట్గా ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఇటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులకి కంపల్సరీగా ఒక స్పీడ్ లిమిట్ అనేది స్పీడ్ లాక్ అనేది ఉండాలి. 100, 120, 110 ఈ స్పీడ్లో వెళ్తూ ఉంటే ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రాణాలు పోవాలి. లేదంటే సడన్గా బ్రేక్ వేస్తే లోపల వారికి ఇబ్బంది కలగాలి, లేదా ఇక స్పీడ్ కంట్రోల్ కాక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఎదురుగా ఉన్నటువంటి బైకే కనిపించలేదట ఆ వీకావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్కి. ఎదురుగా ఉన్న బైకే కనిపించినట్టు ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు. 300 మీటర్ల వరకు కనీసం ఆ బైక్ని తాకిన తర్వాత కూడా కంట్రోల్ చేయలేకపోయాలంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోండి, ఎంత స్పీడ్లో ఉన్న అర్థం చేసుకోండి. సో ఇకనైనా ఈ ప్రమాదాలు మరింతగా పెరగక మునిపే ఆర్టీఓ అధికారులు ఏదో హడావిడిగా వచ్చేసి అర్ధరాత్రి నుంచి ఒక్క రోజులోనే మొత్తం సక్కబెట్టేసామన్నట్టుగా ఒకరోజు తనిఖీలు వన్ డే అధికారిగా మీరు పనిచేసి వన్ డేలోనే మొత్తం ముగించేసామన్నట్టుగా తనిఖీలు చేస్తే కుదరదు. నిత్యం వీక్లీ ఒకసారైనా లేదంటే ప్రతిరోజు కూడా నిత్యం ఈ ప్రమాదాలకు సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ప్రయాణాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి ట్రావెల్స్ బస్ కనీసం ఒక్క ట్రిప్ అయినా వేస్తుంది. కాబట్టి ఆ బస్సును తనిఖీ చేయడంతో డెఫినెట్గా కొన్ని ప్రమాదాలు అరికట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఘటన తర్వాత అయినా అటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు లేదంటే ఆర్టీఓ అధికారులు కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రమాదాలు జరగకుండా ఎలా నిర్వహిస్తారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్లో మీరు ఈ రీసెంట్ డేస్లో 1-2 డేస్లో ఎక్కడైనా ప్రయాణించారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారో కామెంట్ చేయండి. Good.